ఆదికాండము మాట రాయబడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయము. ఈ 24వ అధ్యాయం మొత్తం కూడా చాలా విషయాలు మనకు బయలుపరుస్తుంది. కొన్ని విషయాల్లో ప్రభు యొక్క రాకడ గురించి, యేసు ప్రభువారు తిరిగి తన భార్య సంఘం ఎలా ఉండబోతుంది, సంఘము యేసు ప్రభువారు ఎక్కడ కలుసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ ఆదికాండం 24వ అధ్యాయంలో క్షుణ్ణంగా క్లుప్తంగా మానవుడికి అర్థమయ్యే రీతిలో లిఖించబడుతూ వచ్చింది. సో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏంటి అని మనం జాగ్రత్త చూసినట్లయితే రండి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక చిన్న మాట కనపడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతూయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టే రిబ్కా ఏం చేస్తుందంటే భుజం మీద కడవను మోసుకొస్తుంది. అంటే తనకేముందంటే ఒక భారం అన్నది ప్రాముఖ్యమైనది. ఏముంది? భారం. ఏంటి ఆ భారం అంటే ఆమె ఆల్రెడీ సంఘం మీద ఏముంటుంది? భారం ఉంటుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే ఇక్కడ ఉన్న రిబ్కా దేని సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేనికి? సంఘానికి. అంటే యేసు ప్రభు వారితో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సో సంఘం భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయబడుతుందంటే సంఘం మీద భారం ఉంటుంది. ఏముంటుంది? భారం. ఏంటి ఆ భారం అంటే ఆత్మ భారం ఉంటుంది, సంఘాన్ని కట్టే భారం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి ఉంటారు. భారాల గురించి చూసినట్లయితే సంఘానికి ఉన్న భారముల గురించి చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సంఘం ఏంటంటే భారం కలిగి ఉండేది. ఎందుకు? తన కుటుంబం రక్షించబడాలనో, తన బంధువులు రక్షించబడాలనో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ సంఘస్థులు కానీ ఏం చేస్తారంటే ఒక సంఘంగా కూడినప్పుడు వారి అవసరం నిమిత్తమై వారి అక్కల నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారికి ఉంటారు. ఎందుకంటే దేవుడు సంఘం యొక్క అక్కర్ల అవసరం తీరుస్తాడని. సంఘం భూమి మీద ఉన్నంత కాలం సంఘానికి ఉన్నది ఏంటంటే మొదటిగా భారం. అది సంఘం ఏం చేయాలా? భుజాల మీద భరించేది ఉండాలి. ఏ రోజు కూడా భుజాల మీద భరించే విషయంలో ఆ మోసేటటువంటి కడవను కానీ కుండను కానీ ఆ సిలువను కానీ మనం పడేసుకుంటే ఇక మన జీవితం అక్కడ పడిపోయిన స్థితిలోనే ఉంటుంది. మన జీవితం పడిపోయిన స్థితిలో ఉంటుంది. ప్రభు అంటాడు, మీ భుజాల మీద ఏం చేయాలా? మీరు నా సిలువను ఎత్తుకోండి అంటారు. అది తేలికైనది. సో ఇక్కడ ఏంటంటే సంఘానికి అక్కడ రెబెకానేమో కడవను ఎత్తుకుని వస్తుంది భుజాల మీద. ఇక్కడ సంఘానికి సాదృశ్యమైంది ఏంటంటే సిలువను ఎత్తుకుని వస్తారు సంఘం. సో ఈ సంఘం సిలువను ఎత్తుకొచ్చేటప్పుడు ఆ సిలువ బరువుగా ఉంది, భారంగా ఉందని కింద పడేస్తే ప్రయోజనం ఏమి లేదు. ఎందుకు? సంఘం అంటేనే సిలువను మోయాలి. సిలువ అంటే అర్థం ఏంటి? శ్రమలు, అవమానాలు, నిందలు, ఇంకా దెబ్బలు, ఇంకా ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ కూడా సంఘానికి సాదృశ్యమైనవి. ఇవన్నీ సిలువకు సాదృశ్యమైనవి. ఒక సిలువ కార్యంలో ప్రభుకి ఎలాంటి సంభాషణ సందర్భాలు జరుగుతూ వచ్చినాయో ఈ సంఘానికి కూడా భుజాల మీద భారం పెట్టుకుని మోసే సంఘానికి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. సో వాటిల్లో సంఘం ఏం చేయాలంటే నమ్మకంగా ఎప్పటికప్పుడు నిలబడాలి. ప్రభు ఏ రీతిలో అయితే ఓర్పు కలిగి సహనం కలిగి సమస్తాన్ని ఓర్చుకుంటూ, ఎలాగైతే ప్రభు అన్నింటినీ కూడా ఆత్మీయ విషయాల్లో ఓర్చుకుంటూ వచ్చాడో అలా సంఘం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఓర్చుకుంటూ రావాలి. ఏం చేయాలా? ఓర్చుకుంటూ రావాలి. ఎప్పుడైతే సంఘం ఓర్పు కలిగి ఓర్చుకుంటూ వస్తుందో అంటే వస్తున్న ప్రతి పరిస్థితిలో, వస్తున్న ప్రతి సంభాషణ, ప్రతి కార్యంలో కూడా సంఘం ఎప్పటికప్పుడు బలపరచబడుతూ, ప్రభు పౌలు అంటే దాన్ని బలపరచు అనేది సమస్తం చేయగలరు. యేసు ప్రభు వారు బలహీనంగా ఉన్నప్పుడు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తాడు, ప్రభా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు బలహీనంగా ఉంటాడో సంఘం ఎప్పుడు బలహీనత అయిద్దో అప్పుడు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల మీద ఆధారపడింది. ప్రభా మేము బలహీనంగా ఉన్నాం,
మాలో విశ్వాసులు బలహీనంగా ఉంటారు, మాలో ఆత్మీయ జీవితాలు బలహీనంగా ఉన్నాయి, మాలో దైవికమైన కార్యాలు బలహీనంగా ఉన్నాయి. ప్రభు మమ్మల్ని బలపరచు, లేదా మా కుటుంబం రక్షించబడినట్లు బలపరచును కార్యం చేయమని సంఘం ఏం చేస్తుందంటే తాను బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు మీద ఆధారపడి, అంతేగాని తన భుజాల మీద ఉన్న భారాన్ని కూడా తీసివేసుకోవడానికి ఇష్టపడదు. యేసు ప్రభు భుజం మీద భారం మోపబడిందని యెషయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, సమాధానకర్త అని, అధిపతి అని ఆయన పేరు ఉంది. రాజ్యభారం ఆయన భుజముల మీద ఉందని అర్థం రాయబడుతూ వచ్చింది. ఆ భుజముల మీద ఉన్న భారం ఏంటంటే సిలువ కార్యం. సో ఈ సిలువని యేసు ప్రభు వారు దాన్ని తొలగించుకోవడానికి కానీ, దాన్ని తీసివేసుకోవడానికి కానీ, అది అక్కర్లేదంటానికి కానీ ఆయన ఎప్పుడు అనలా. దాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. ఎంత భారమైనా చూడండి, మనం ఒక 50 కేజీల బస్తా, ఒక బియ్యం బస్తా మనం మోయటానికి 25 కేజీలు మోయటానికే మనం కష్టపడతాం. ఒక 25 కేజీలు బియ్యం బస్తా మోయటానికే కష్టపడతాం. కానీ ప్రభు ఒక మ్రాను, ఒకటి కాదు 2 మ్రానులు, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టినటువంటి మ్రానుల్ని ఎంత బరువు ఉంటుందో, మినిమం ఎండిపోయినదైనా కనీసం ఎండిపోయిందైనా ఎక్కువ బరువే ఉంటుంది. పచ్చిదైతే అధికమైన బరువు ఉంటుంది. మరి వాళ్ళు పచ్చిది పెట్టారో ఎండిపోయింది పెట్టారో తెలియదు, కానీ అక్కడ ఏదైతే బరువు పెట్టారో ఖచ్చితంగా ఎండిపోయిందని పచ్చిదని బరువే ఉంటుంది. మనం ఎండిపోయిందని చెప్పి పెద్ద తాడి చెట్టు పక్కన తొలగించగలుగుతావా? తొలగించలేదు. ఓన్లీ ఎండిపోయిందని సంకలో పెట్టుకెళ్తావా? పెట్టుకెళ్ళాం. ఎందుకు? అది ఎండిపోయిన దాని వెయిట్, దాని బరువు అన్నది ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రభు మోసిన భారం ఏంటంటే ఎంత బరువైనా ఎంత కష్టమైనా దాన్ని పడేసుకోవడానికి ఇష్టపడాల. బహుశా పడేసుకోవడానికి ఇష్టపడాలి. చాలాసార్లు ఒక వీడియోలో చూపిస్తాను ఏంటంటే ఆయన కాలు జారి పడినట్టుగాను ఇంకోటి చూపిస్తాను. అది ఆయన పడాలని కాదు, ఆయన బరువేసి ఆయనకు అక్కర్లేదని పడేసింది కాదు, బై మిస్టేక్ మీద జారిపోతూ ఉండేది. చాలాసార్లు మనం ఇంట్లో ఏం చేస్తామంటే కూరలు వండుతూ ఉంటాం. కూరలు వండేటప్పుడు ఏం చేస్తాం, కారమో లేకపోతే ఇంకా ఏదన్నా సాల్ట్ ఇంకోటి వేసేటప్పుడు ఏంటంటే కింద పడిపోతూ ఉంటుంది కొద్దిగా. అట్లా అని చెప్పి మనం కింద పడేయాలని కాదు, మన ఉద్దేశం కింద పడేయాలని కాదు, అది అనుకోని రీతిలో పడిపోయేది. సో అనుకోకుండా పడేది. చాలా మంది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? అనుకునేది గుద్దుతాడు, వెళ్ళి లారీగా బస్సుకో, నేను చావాలని గుద్దుతాడా? అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది. మా దగ్గర ఒక అతను ఆటో కొనుక్కురావడానికి కానీ విజయవాడ వెళ్ళారు. మా దగ్గర నుంచి ఆటో కొనుక్కురావడానికి కానీ విజయవాడ వెళ్తే, విజయవాడ దగ్గరికి వెళ్ళారు, కొన్నారు కొత్త ఆటో. వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఆటో వేసుకుని వస్తా ఉండగా సందులో నుంచి ఒక లారీ వచ్చి గుద్దేసేసింది. స్పాట్లో చచ్చిపోయారు వాళ్ళిద్దరు. ఆ సిటీలోనే అనుకోకుండా వెళ్తున్నారు వేలో, అనుకోకుండా ఒక లారీ వచ్చి గుద్దేసింది, చచ్చిపోయారు. వాళ్ళు అనుకున్నారు ఆ లారీ వచ్చి గుద్దిద్ది అనుకుంటే ఏం చేస్తారు, ఆ లారీ పోయి ఇక్కడ కాదు, ఆ లారీ సిటీ అవుట్స్కట్ దాటిదా కూడా ఆడే ఉంటారు వాళ్ళు. అంటే అర్థమేంటి? ఒక మనుషుని మరణం గుర్తు అలా ఉంటాడు. సో అనుకోకుండా వచ్చి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి సిలువ కార్యం కూడా అక్కడ కాలు జరిగే విషయం కూడా భారం మీదే అనుకోకుండా జరిగింది. అయితే కొరియన్ వ్యక్తులే అక్కడ అప్పగించినప్పుడు అతను మోయలేకపోయాడు. కానీ ఏం జరుగుతూ వచ్చింది, మళ్ళీ యేసు ప్రభు ఎత్తుకుని ఆయనే మోసుకుంటూ వెళ్ళాడు. సో ఇక్కడ ఏంటంటే భారం అన్నది మనం మోసేటప్పుడు అప్పుడప్పుడు కాలు జారుతూ ఉంటుంది. అట్లా అని చెప్పి మనం ఏదో పడేయాలని పడేసింది కాదు. కొంతమంది కావాలని పడేసుకునే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి మనసు ప్రభు మనలో ఉంటుంది. ఎందుకంటే ఆ మిస్టేక్ మీద జరిగే వాటిని సరి చేసుకుంటుంది సంఘం ఎప్పుడు. సో సంఘం ఏం చేస్తుందంటే ఒక భారాన్ని భరించేటప్పుడు ఏదైనా మిస్టేక్ జరిగినా సరి చేసుకునేది సంఘం. ఇక్కడేముంది, రిబ్కా భుజం మీద ఏం చేస్తుంది, కడవ దేని సాదృశ్యంగా ఉంది, సంఘానికి, సంఘం యొక్క భారాన్ని సాదృశ్యంగా ఉంది. సో సంఘమేమో రిబ్కా కనపడుతుంది, కొండేమో సంఘానికి ఉన్న భారాన్ని సూచిస్తుంది. అయితే ఈ సంఘం ఎలాంటి భారం కలిగి ఉంది, సంఘము ఎలాంటి భారం కలిగి ఉంది? ఇప్పుడు వరకు సంఘం అని చెప్పుకుంటూ వస్తున్నాం. అసలు రిబ్కా అంటే అర్థం ఏంటంటే ఉచ్చుముడి. ఉచ్చుముడి అంటే తెలుసా? ఎట్లాగన్నా కొంతమంది అంటారు, మరి ఇట్లా ఎట్లా అంటారు, ఏనుగు ముడి ఎట్లా అంటారు. ఉచ్చుముడి అంటే దాన్ని ఉప్పదీయడానికి కష్టం, కానీ సింపుల్గా వచ్చేది. కానీ ఏదైనా రాంగ్ స్టాప్ పడిందంటే గట్టిగా పోయి బిగించుకునేదే కదా ఉచ్చుముడి. అంటే ఉరి కాదు, ఉచ్చుముడి అది దాల్ముడి. ఇంకోటి కూడా అంటారు దాల్ముడి అంటే తినేది కాదు, ఉచ్చుముడి. అవన్నీ ఉచ్చుముడి. ఇంకొక అర్థం చూసినట్టయితే రిబ్కా అంటే అర్థం ఏంటంటే కట్టుట. ఏంటది? కట్టుట అంటే కట్టేదనే అర్థం. నిజంగా చూసినట్లయితే నేను అనుకుంటా ఇక్కడ ఇస్సాకు కొరకు తీసుకెళ్ళిన రిబ్కా నిజంగానే సంఘం కట్టింది. నిజంగా కట్టింది. ఎలా కట్టింది? దేవుడు అబ్రహాంకి ఆ వాగ్దానం చేశాడు, అయ్యా నీ కుమారుడిని, నీ సంతానాన్ని ఇసుక రేణువులోనే చేస్తానన్నాడు. ఈ రిబ్కా లేకపోతే ఇసుక రేణువులు వచ్చేవాడే కాదు. ఈ రిబ్కా లేకపోతే అంత సంతానం వచ్చేదే కాదు, యాకోబు వచ్చేవాడు కాదు, 12 మంది గోత్రీకులు వచ్చేవారు కాదు.
యోసేపు వచ్చేవాడు కాదు, రాజ్యం ఏలేవాడే కాడు, ఇంకేమీ ఉండేది కదా అసలు. యేసు ప్రభు రావడానికి కూడా లేదు. కేవలం ఎక్కడి నుంచి వచ్చింది? రెబ్కాని బట్టే మొత్తం వచ్చింది. ఎక్కడో ఉన్న రెబ్కాని తీసుకొచ్చి సమకూర్చడం ద్వారా ఇదంతా సమకూర్చబడి ఒక ఏమంటారు, ఆకాశ నక్షత్రం వల్ల వీళ్ళ సంఘం అంతా, కుటుంబం అంతా కూడా వచ్చారని కారణం ఏంటంటే, నాకు తెలిసి మొదటి పునాది అబ్రహాం అయితే, రెండో పునాది ఇస్సాకు, మూడో పునాది ఎవరంటే రెబ్కాని. వీళ్ళ ముగ్గురు యొక్క కోణాలను బట్టి నేడు దినాలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క కుమారులు పిల్లలు అనబడుతున్నారు. కేవలం వీళ్ళ బట్టే, వీళ్ళ ముగ్గురు యొక్క ప్రాముఖ్యమే. అయితే రెబ్కా యొక్క ఉద్దేశం ఏంటంటే కట్టడం ప్రాముఖ్యమే, కొడతాం కాదు. కోల దోసుకోవడానికి ఇష్టపడదు. రెబ్కా ఏం చేస్తుంది? రెబ్కా అంటే అర్థం ఏంటంటే కట్టేది. నిజంగా తాను చెప్పిన మాటకు లోబడింది. ఈ ఆదికాండం 24 అధ్యాయం చదివితే చాలా ఉంటుంది. ఒక పనివాడు వెళ్ళాడు, పనివాడు మాట ఉంది, ఆ పనివాడు మాటకు లోబడి సాగనపు మొగడికి వచ్చేసింది, అడిగేసి. ఆలస్యం చేయడానికి ఇష్టపడతల్లా. ఇంకా ఒక్క మాట ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు వినటానికి ఇష్టపడింది. సంఘం భూమి మీద ఉన్నప్పుడు, యేసు ప్రభు వారి గురించి బోర శబ్దం వినబడినప్పుడు సంఘం అంతా కూడా ఆలస్యం చేయదు. రెబ్కా ఏ రీతిలో అయితే ప్రయాణం అయితే వెళ్ళిపోతుందో అదే రీతిలో లాబాను లోకానికి సాదృశ్యంగా ఉంటాడు. లోకానికి సాదృశ్యంగా ఉన్న లాబాను యొక్క ఇంటి నుండి విడిచి తన భర్త ఎవరైతే ఉన్నారో, తను కలుసుకోవాల్సిన వాడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళిపోయింది రెబ్కా. అంటే అర్థం ఏంటి? ఈ లోకం లాభానికి సాదృశ్యంగా ఉంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏం చేస్తుందంటే తన భర్తను కలుసుకునేది. తన భర్తను ఎక్కడ? ఇస్సాకు ఇంట్లోకి వెళ్తుందా? ఇస్సాకు ఇంట్లో కలుసుకుంటుందా? ఎక్కడ చూసింది? పొలంలో చూసింది. పొలం దేనికి సాదృశ్యంగా ఉందంటే మధ్యాకాశానికి సాదృశ్యంగా ఉంది. అటు పరలోకంలోనే కలుసుకో, ఇటు భూమి మీద కాదు. సంఘం ఎక్కడ కలుస్తుంది? మధ్యాకాశం. ఈ మధ్యాకాశంలో కలిసిన సంఘం ఏం చేస్తుందంటే కట్టుబడినదిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కట్టుబడిందిగా. సో ఇప్పుడు మనం వాక్యాన్ని చూస్తున్నట్టయితే కట్టబడటం ప్రాముఖ్యమైనది. ఏం చేపట్టం? కట్టుట. సో సంఘము భుజముల మీద భారం కలిగి ఉంటుంది. భారం కలిగి ఏం చేస్తుంది అన్నది, ఏం కట్టుతుంది అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడం ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్య భాగంలో పెద్దలు జ్ఞాపకం చేసుకోనండి. దేవా, నిలబడివన్నీ నేను నిలబెట్టింది మీరు, మాట్లాడేవన్నీ నేను మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయత్నమైన వాడు అనుకోండి. మీ మీద ఆధారపడి నీ నడిపింపులు కోరుకుంది ప్రభా. మీ ఉద్దేశాలు ఇక్కడ ఏమవుతుండే బయలుపరిచి కట్టుట ప్రాముఖ్యమైనది. ఎలా కట్టాలో, ఏం కట్టాలో కూడా మీరు మాకు బయలుపరిచి మహిమ పొందమని, ముందున్న సమయంతా దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఒక మాట రాయబడుతుంది. రెబ్కా అంటే అర్థం ఏంటంటే కట్టుట. ఏమిటి? కట్టుట అని అర్థం. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ప్రతి మనిషి కూడా కట్టుబాటు అంటే కట్టుట అవసరం. ఆ సంఘం ఏం కట్టుతుంది? సంఘము భుజం మీద భారం కలిగి ఉంది. సో భారం కలిగిన సంఘం ఏం కట్టుతుందంటే మొదటి మాటను మనం చూసినట్లయితే రండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం. యెహోషువ గ్రంథం 22:26. కాబట్టి మేము మనం బలిపీఠం కట్టుటకు సిద్ధపరచుదాం రండి అని చెప్పుకుంటుమి. చాలా. కాబట్టి పాత నిబంధనలో 195 పేజీ నంబర్ పాత నిబంధనలో. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు మొదటి మాట యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మొట్టమొదటిగా మానవుడు కట్టుకోవాల్సింది ఏంటంటే బలిపీఠం. ఏం కట్టాలా? బలిపీఠం. ఈ బలిపీఠం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానంలో మనకు రాయబడుతుంది. ఒక బలిపీఠం కట్టాలంటే ఏం చేయాలా? మలిచిన రాళ్ళు పెట్టకూడదు. మలిచిన రాళ్ళు అని ఇంకొక రకమైన రాళ్ళు ఉంటాయి. రాళ్ళు అంటే శ్రేష్టకరమైన రాయితోనే బలిపీఠం కట్టాలి. ఏ రాళ్ళతో పడితే ఆ రాళ్ళతో కడితే కుదరదు. మీరు ఇప్పుడు రాళ్ళు తీసి ఇటుక రాయి తీసి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని నల్లగా కాలిపోయినవి కూడా కొన్ని ఉంటాయి. ఒక మనిషికి కానీ ఏదన్నా దేహం మీద కాలిపోతే బొబ్బలు ఎట్లా వస్తాయో అలా పొక్కులు వచ్చినట్టుగా కాలిపోయినవి ఉంటాయి. ఇలా కాలిపోయినట్టుతో బలిపీఠాన్ని కట్టడానికి సరైన కోణం కాదు. ఒక రకంలో చెప్పాలంటే అనేక కోణాలు ఉంటాయి. శ్రేష్టకరమైన దాంతోనే బలిపీఠం కట్టాలి.
ఒక బలిపీఠం మనం కడతామంటే అర్థం ఏంటంటే అది శ్రేష్టకరమైనదిగా దేవుడు ఇష్టపడేదిగా కట్టుకోవాలి. ఇప్పుడు ఇల్లు మనం కడతాం, కట్టేటప్పుడు రాళ్ళన్నీ కూడా ఒక వంకర అటు ఒక వంకర ఇటు ఉన్న రాళ్ళు పెట్టి తెచ్చి కట్టుకుంటాము. బహుశా ఇటుక రాళ్ళు తెచ్చుకునేటప్పుడు కూడా మనం చెక్ చేస్తాం, ఎవరైనా ఏదైనా వంకర రాయేస్తాడేమో, ఏదైనా తప్పు రాయేస్తాడేమో, కాలిపోయిన రాళ్ళు ఎక్కువ కాలిపోయి మనిషిన రాళ్ళు వస్తాయేమో అని మనం చూసి ఏం చేస్తాము, ఒకవేళ వస్తే ఆ రాయిని పక్కన పడేసి ఇంకొక రాయి మంచిదే ఏమంటాం. అంటే అర్థం ఏంటి? మంచిదని మనం కోరుకుంటాం. బలిపీఠం కట్టుట అన్న దానికి ఏంటంటే మంచిదిగా కట్టబడాలి. ఒక మంచి దానితోనే బలిపీఠం కట్టబడింది, కానీ నాశనకరమైనవి వ్యర్థమైనవి పనికిమాలిన వాటితో బలిపీఠం కట్టబడదు. ఒక బలిపీఠం కట్టాలంటే శ్రేష్టకరమైన దానితోనే బలిపీఠం కట్టబడింది. సో బలిపీఠం కట్టాలంటే మొదటిగా ఏం చేయాలంటే శ్రేష్టకరమైనది అవసరం. పనికిమాలిన చెత్తో వ్యర్థమైనదో పనికిరాని దాంతో బలిపీఠం కట్టలేదు, శ్రేష్టకరమైనది కట్టాలి. సో ఈ బలిపీఠం కట్టాలంటే మనకి ఏముండాలా? మన జీవితం కూడా కట్టుబడిన విధానంలో ఉండాలి, శ్రేష్టకరమైనదిగా. సో మనం బలిపీఠం కట్టాలంటే మనం ఎలా ఉండాలా? అది మలిచింద్రాలు ఉండకూడదు. ఆ బలిపీఠం ఏంటంటే మన ఆత్మీయ జీవితాల సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి కట్టబడాలంటే వంకరలు ఉండకూడదు, బలహీనతలు ఉండకూడదు, పొరపాట్లు ఉండకూడదు, తప్పిదములు ఉండకూడదు, ఏ లోపములు ఉండకూడదు. సో బలిపీఠం కట్టేటప్పుడు ఆ మానవుడు ఎలా ఉండాలంటే, ఆ బలిపీఠానికి కావాల్సిన రాళ్ళు ఎలా ఉండాలంటే శ్రేష్టకరమైనవిగా ఉండాలి. కొద్దిగా ఎక్కువ కాలిపోయి పొక్కులు వచ్చినట్టుగా, తక్కువ కాలిపోయి లోతుకెళ్ళి లోపలికి వెళ్ళిపోయినట్టు అట్లా ఉండకూడదు. ఎలా ఉండాలి? శ్రేష్టకరమైనదిగా ఉండాలి. సో బలిపీఠం దేనికి సాదృశ్యం ఉందంటే మానవుడి జీవితానికి సాదృశ్యం ఉంది. మానవుడు తన ఆత్మీయ స్థితిని ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కట్టుకునేటప్పుడు తన లోపల వ్యర్థమైనవి కానీ, కాలిపోయిన విధానాలు కానీ, మరి పనికిరాని విధానాలు కానీ ఏవి కూడా ఉండకూడదు. ఒక వ్యక్తి బలిపీఠం అంటే తన ఆత్మీయ జీవితం తను కట్టుకోవాలంటే మొదటగా తనలో ఉన్న బలహీనతను తీసి పక్కన పడేసి శ్రేష్టకరమైన దాన్ని ఎంచుకోవాలి. సో మనం బలిపీఠం కట్టుకోవాలంటే ఏం చేస్తాం? మన ఇంటిని కట్టుకోవాలంటే శ్రేష్టకరమైన రాళ్ళని అనుకుంటాం. సో మన ఆత్మీయ స్థితిని మనం కట్టుకోవాలంటే ఏం చేయాలంటే శ్రేష్టకరమైన రాళ్ళని, అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రమైనది కానీ, దేవుడు ఇష్టమైనది కానీ, దేవుడు త్రోసివేసేది కానీ, దేవుడికి అయిష్టకరమైనది ఏదైతే ఉందో దాన్ని బయట పడేసుకుంటేనే మన ఆత్మీయ జీవితంలో బలిపెట్టమన్నది మనం కట్టుకునేవారు అనుకుంటాం. లేదంటే మనం ఏదైనా మనలో ఉన్న బలహీనతలు కానీ, పొరపాట్లు కానీ, అవిధేయతలు కానీ అలా పెట్టుకుని మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలంటే అది అన్నటికీ కుదరదు. ఒక బలిపీఠం కట్టాలంటే శ్రేష్టకరమైన అవసరం, అంటే నీ మంచి జీవితం, ఆత్మీయ జీవితం అవసరం. ఈ ఆత్మీయ జీవితంలో కొరతలు బలహీనతలు ఉంటే ఖచ్చితంగా బలిపీఠం శ్రేష్టకరమైన ఉండదు, దేవుడు ఇష్టపడ్డదాన్ని. ఒకవేళ నువ్వు కట్టేననుకున్నా దేవుడు ఇష్టపడ్డు. ఇప్పుడు చూడండి, మన ఇంటికి కట్టుకునేటప్పుడు పిచ్చి రాళ్ళు తీసి కట్టుకున్నాం అనుకో, మనకి ఇష్టంగా ఉండిద్దా? ఏదో ఒక రాయిలే కట్టేసామని అనుకుంటామా? అనుకో. ఖచ్చితంగా ఏ రాళ్ళు అయితే మనం పిచ్చిగా ఉండేయో, ఏ రాళ్ళు అయితే పనికిరానిగా ఉండేయో, ఏ రాళ్ళు అయితే కొద్దిగా బయటకు వచ్చి లోపలికి వచ్చినట్టు ఉండేయో అదే మనకు కనబడింది. మిగతా మంచి రాళ్ళనే మనకు కనబడవు. ఆ ఒక్క రాయిని ఎప్పుడూ చూస్తూ ఉంటాం, ఈ రాయి కట్టకపోతే బాగుండేది, వేసేటప్పుడే దాన్ని తీసేసి కొత్త రాయి పెట్టుకుంటే, మంచి రాయి పెట్టుకుంటే బాగుండేది అని. దాని ఇంత ఇల్లు కట్టినా కానీ దాని మీదే మన మైండ్ ఉంది. అంటే అర్థం ఏంటి? అదొక్కటే సరిగా లేకపోతే, అదొక్కటి కూడా బాగుంటే అన్నీ బాగుంటాయి కాబట్టి సంతోషంగా ఉంది. ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఆ ఒక్కదాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే, బా ఇదొక్కటి బాగుంటే అంతా బాగుండేది కదా అనుకుంటాం. ప్రభు ఉద్దేశం కూడా అంతే. మన ఆత్మీయమైన బలిపీఠం మనం కట్టుకునేటప్పుడు ఆ ఒక్కటి సరి చేసుకుంటే బాగుండేది. ఆ ఒక్కటి సరి చేసుకుంటే, ఆ ఒక్కటి తనలో ఉన్న బలహీనతలు కానీ, తనలో ఉన్న పొరపాట్లు కానీ సరి చేసుకుంటే ఎంత బాగుండేది అని ప్రభు ఇష్టపడుతున్నాడు. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి మాటలు చూస్తున్నట్లయితే కట్టుట ప్రాముఖ్యమైనది. ఏం కట్టుకోవాలంటే మొట్టమొదటిగా బలిపీఠం, అంటే మన ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. అందుకే ఎవరు బలిపీఠాన్ని కట్టుతూ వచ్చారు? ఏలియా. పడిపోయిన తన ఆ బలిపీఠాన్ని కట్టాడు. అంటే అర్థం ఏంటి? ఏలియాలో ఒకవేళ ఏమన్నా బలహీనతలు ఉండేయేమో, పొరపాట్లు ఉండేయేమో, దేవునికి అవిధేయతలు ఉండేయేమో, లేదా దేవుని మాటను వినని స్థితిలో ఏమైనా ఉన్నాయా, దేవునికి వ్యతిరేకంగా నేను ఏమైనా జీవించానా, దేవుని మాటకు లోబడిన స్థితి ఉందా? అయితే వాటన్నిటిని నేను కట్టుకోవాలని తనలో ఏ బలహీనత ఉందో దాన్ని తిరిగి కట్టుకుంటున్న వాడుకుంటాడు. సో పక్కనున్న వాళ్ళు ఏంటి? విగ్రహాలు బలిచ్చేవాడు ఎట్లా ఉండాలి పర్లేదని చెప్పి బలిపెట్టడం దాని మీద బలిచ్చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ బలిపెట్టడం వేరు. ఇదేంటి? పడిపోయిన దాన్ని తిరిగి కట్టుకుంటున్నాడు. సో మనం ఒక సువర్ణ వల్లే తీర్చబడాలంటే, దేవుని యొక్క బలిపీఠంగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఇష్టపడే బలిపీఠంగా మనం సిద్ధపడాలంటే మనం ఏం చేయాలా? పడిపోయినటువంటి స్థితిని మరలా కట్టుకోవాలి. ఎప్పుడైతే మన ఆత్మస్థితి పడిపోయిందని మనం కట్టుకోవడానికి ప్రేరేపణ కలిగి ఉంటామో
పడిపోయినటువంటి జీవితాన్ని, పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అది నిజమైన నూతనమైన సృష్టికి ఆరంభం. అది ఒకడు క్రొత్తగా జన్మించాడంటే అర్థం ఏంటంటే, క్రొత్తగా జన్మించిన వాని యొక్క విధానం ఎలా ఉంటుందంటే ప్రతి దినం పడిపోయిన స్థితిని తిరిగి కట్టుకోవడానికి ఇష్టపడతాడు. ప్రతిదినం తను బలిపీఠం తను కట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఏదైనా ఒక రాయి తప్పుగా ఉందా, ఏదైనా ఒక రాయి పక్కకి వెళ్ళిపోయిందా, తను కట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఒక వ్యక్తి ఒక టాబీ మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు, మన దగ్గర టాబీ మేస్త్రి రాలే చెప్పేవాడు, టాబీ మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు తూకం ఒకటి ఉంటుంది నా దగ్గర, ఒక తాడు, దానికి ఒక తూకంలాగా ఒకటి ఉంటుంది. అదేం చేస్తాడంటే ఎప్పటికప్పుడు కట్టే ఒక రాయి పేర్చి కట్టంగానే దానికి ఇట్లా పెట్టి చూస్తారు కిందకు తూకాలు సరిపోయిందా లేదా, ఎక్కడైనా వంకరలు ఉన్నాయా, ఉంటే పైరాయిని కరెక్ట్ చేస్తాడు. ఖచ్చితంగా తప్పులు పొరపాట్లు ఏం చేస్తాడు, దాన్ని పెట్టి చూస్తాడు గుండు, అది కరెక్ట్గా కింద సరిపోలేదు అనుకో, దానిలో పైన ఏం చేస్తాడంటే సరి చేస్తూ ఉంటాడు. క్రైస్తవుడి యొక్క ఆత్మస్థితి ఏంటంటే బలిపీఠం కట్టుకునేటప్పుడు వాక్యం అనేటువంటి గుండు దానికి సరి చేసుకోవాలి. ప్రభువా ఇది ఎక్కడన్నా బయటకు వచ్చిన విధానం ఉందని ఆత్మీయ జీవితం, ఆత్మీయ జీవితం ఎక్కడన్నా బయటకు వచ్చి ఏమైనా తప్పిపోతున్నాయి ఉండే అయితే నీ వాక్యం ద్వారా సరి చేయి. ఎప్పుడైతే దాని ద్వారా మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతామో మన ఆత్మీయమైన బలిపీఠాన్ని పడిపోయిన ప్రాకారాలను కట్టుకుంటున్నాం కాబట్టి ప్రభు దృష్టిలో నిర్దోషమైన వారు. సో మొదటిగా మనం కట్టుకోవాల్సింది ఏంటంటే పడిపోయిన బలిపీఠాన్ని, మన జీవితంలో బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. దేవుని కొరకు బలి అర్పించడానికి, మనల్ని మనమే సమర్పించుకోవడానికి ఒక బలిపీఠం ప్రాముఖ్యమే. కట్టుట ఏం కట్టుకోవాలి, మొదట బలిపీఠం. రెండవదిగా మనం ఏం కట్టాలో చూడాలండి. ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 34 వచ్చిన, ఆదికాండం 37:34. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములో తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో విషయం, మొదటిగా కట్టుకోవాల్సింది ఏంటి, బలిపీఠం. ఎవరు కట్టాలా, సంఘం. ఎందుకు కట్టాలా, భుజంలో భారం ఉంది కాబట్టి సంఘం బలిపీఠాన్ని కట్టాలి. రెండోదిగా చూసినట్లయితే సంఘం ఎవరు, మనమే. పడిపోయిన మన స్థితిని కట్టుకోవాలి. రెండోదిగా చూసినట్లయితే మనం కట్టవలసింది ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే నడుమున గోనె పట్టు కట్టుకోలేడు. సో ఈ నడుమున గోనె పట్టు కట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే దీన్ని చాలా విధానాల్లో చాలా సూచనలుగా కనపడుతూ వస్తాయి. చాలా విధానాల్లో చాలా సూచనలుగా కనపడుతూ వస్తాయి. గోనె పట్టు అంటే నడుముకి ఒక కట్టు కట్టుకున్నాడంటే అర్థం ఏంటంటే నడుముకి ప్రతి క్రైస్తవుడు కూడా కట్టు కట్టుకోవాలి. యేసు ప్రభువారు యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నడుముకి కట్టు కట్టుకుని ఏం చేస్తున్నాడు, శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి, మొదటిగా బలిపీఠాన్ని కట్టుకోవాలి. నడుముకి కట్టు కట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే పరిచర్యకు సాదృశ్యం ఉంది. దేని సాదృశ్యం, పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు నడుముకి కట్టు కట్టుకుని పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. మీరు హిందువులు ఉండాలంటే, నేను మొన్న చూశాను, హిందువులు ఉండాలంటే ఎవరైనా చనిపోయారు అనుకో, ఇంటి కలిగిన వారు ఏం చేస్తారు, నడుము కట్టుకుంటారు. కట్టుకుంటారు. ఏంటి, చచ్చిపోయిన వాళ్ళ పరిచర్య చేస్తున్నారని. నిజమే, ఇది వాస్తవమే, చచ్చిపోయిన వాళ్ళ పరిచర్య చేయటమే. మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు దేవుడు ఒక సంవత్సరాన్ని బహుమానం ఇస్తున్నాడన్నా, ఒక దినాన్ని బహుమానం ఇస్తున్నాడన్నా, ఒక గడియను బహుమానం ఇస్తున్నాడన్నా, మనకు సంవత్సరాలు మనకు నూతనమైన జన్మని ప్రతిదినం జరుపుకోవడానికి దేవుడు ఇస్తున్నాడంటే ఆ చచ్చిపోయినటువంటి వారికి పరిచర్య చేయడానికి దేవుడు ఇస్తున్నాడు. చచ్చిపోయిన వాడికి పరిచర్య చేయడానికి, చచ్చిపోయిన వాడికి పరిచర్య చేసి ఏం చేయాలంటే ఈ వీళ్ళు నడిపించుకుంటూ తీసుకువెళ్ళి చచ్చిన శవాన్ని తీసుకెళ్ళేవాడు బ్రతికించలేరు. కానీ బ్రతికుండా మనం చచ్చిన వారికి పరిచర్య చేస్తే ఖచ్చితంగా బ్రతికిస్తాం. ఏంటి ఆ పరిచర్య అంటే, ఎవరు చచ్చిపోయిన వారంటే ఈ లోకంలో పాపంలో ఉండేవారు చచ్చిపోయిన వారు అన్నట్టు. ఈ లోకంలో పాపంలో ఉన్నవారు చచ్చిపోయారు అన్నట్టు. ఈ లోకం అనే పాపంలో ఉన్న ప్రతి మానవుడు కూడా చచ్చిన స్థితిలో ఉన్నాడు. పాపం బట్టి, అపవిత్రమైన జీవితం బట్టి, పాపం బట్టి, అపరాధం బట్టి చచ్చిన మానవులు ఎంతో మంది ఉన్నారు. భవిష్యత్తు మన కుటుంబమే కాదు, మన కుటుంబమే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎలాంటి వారైనా పాపాలు బట్టి, లోకాన్ని బట్టి, దేవుడు వద్దన పనులు చేసి దేవుని ఆజ్ఞను మీరి చచ్చిన వారు ఈ లోకంలో చాలా మంది ఉంటూ వస్తున్నారు. కాబట్టి రిబ్కా అంటే అర్థం ఏంటంటే కట్టుట. ఏం కడుతుందంటే
చచ్చిపోయిన వారి యొక్క ఆత్మీయ స్థితిని, చచ్చిపోయిన వారి యొక్క జీవితాన్ని కడుతుంది, పరిచయం చేసి కడుతుంది. మొదటిగా బలిపీఠాన్ని పడిపోయిన మానవుడి స్థితిని కట్టుకుంటున్నారు. రెండోదిగా చూసినట్టయితే చచ్చిపోయిన మానవుడు తిరిగి లేపుతుంది. అంటే ఎంత ప్రాముఖ్యమైన విషయము. చచ్చిపోయిన ప్రతి మానవుడికి పరిచయం చేసి తిరిగి లేపుతుంది అంటే గొప్ప ధన్యత. కట్టుకోవాల్సింది ఏంటంటే రెండోదిగా గోనెపట్టు అంటే పరిచర్య. ఎవరికి చేయాలి తెలుసా? అన్ని అవయవాలు బాగున్న వారికి కాదు. ఎవరో చేయాలా? చచ్చిపోయిన వారికి పరిచయం చేయాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. చనిపోయిన వారికి ఎందుకు చేయాలా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఒకరు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి రోజా తన జీవితంలో లోకానుసారంగా ఎంతో ఎంజాయ్గా తిరిగాడు అనుకోండి. తిరిగిన వ్యక్తిని అనుకోకుండా తనకేదో యాక్సిడెంటో లేకపోతే ఏదో ఒకటి అయితే దేహంలో ఏదో బలహీనత వచ్చింది, మంచం పడతాడు. చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం మంచంలో పడ్డారంటారా? వీడికి ఎట్లా జరగాలంటారా? ఖచ్చితంగా అంటారు వీడికి ఎట్లా జరగాలి. ఎందుకు? బాగున్నప్పుడు ఎవరిని లెక్క చేయాల, బాగున్నప్పుడు ఎవరి మీద ఆధారపడాల, ఎవరు చెప్పిన మాట వినలేదు కాబట్టి వీడికి ఎట్లా జరగాలంటారు. ఎవరో ఒకరు ప్రేమ కలిగిన వారు వచ్చి, ఎవరో ఒకరు వచ్చి అయ్యా ఏంటి మరి పరిస్థితి, అయ్యా ఎట్లా జరిగిందా, బాధపడవాకలే, దేవుడు సాయం చేస్తాడని చెప్పారనుకో, ఏంటి పరిస్థితి అమ్మా, చచ్చిపోయే నన్ను, చావునకు సమీపంగా ఉన్న నన్ను 2 మాటలు చెప్పి ఆదరిస్తున్న మంచిదాన్ని మంచివాడు అంటారు. ఎందుకు? ఇక చచ్చిన వాడినే చాలా మంది ఇంటికాడ అంటారు. ఏదైనా ప్రశ్నలు వచ్చినప్పుడు, ఇంట్లో గొడవ జరిగినప్పుడు పిల్లల్లో ఇంకోటి కొట్టేటప్పుడు అంటారు, ఇంకెందుకయ్యా చచ్చినోడిని ఇంకా చంపుతావు దేనికంటారు. చచ్చినోడిని ఎందుకు ఇంకా చంపుతావు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ మానవుడు పరిస్థితులను బట్టి కానీ, విధానాలను బట్టి కానీ, కోణాలను బట్టి కానీ, ఈ లోకాచారాలను బట్టి కానీ చచ్చిన వాడుకుంటాడు. చచ్చిపోయిన వాడిని ఇంకా చంపొద్దు వాడి చాలాసార్లు ఈ మాటలు వింటూ వస్తాం మనం. బహుశా మన ఇంట్లోనే మనం వింటూ వస్తాం. వాడికి చచ్చిపోయిన వాడుకున్నాడు, అయ్యా చచ్చిన స్థితిలో ఉన్న వాడిని ఎందుకు ఇంకా చంపుతావు అంటారు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అన్నింటిలో నల్లగొట్టబడ్డాడని అర్థం, అన్నింటిలో నష్టపోయాడని అర్థం, సమస్తాన్ని కోల్పోయాడని అర్థం. యేసు ప్రభువారు సమస్తాన్ని కోల్పోయిన తన శిష్యులకి మంచి ఆధిక్యత నుంచి పరిచయం చేసిన వాడు. మనం కట్టవలసింది ఏంటంటే చచ్చిపోయిన వారి కొరకు నడుము కట్టుకొని పరిచయం చేయాలి. ప్రభువా, ఎవరు చచ్చిపోయిన స్థితిలో ఉండరు. చచ్చిపోయిన వాళ్ళు అంటే చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేయమని. ఈ లోకంలో ఎంతో మంది పాపంతో చచ్చిపోతున్న వారు ఉన్నారు, చచ్చిన వారు ఉన్నారు. దేవుని దగ్గరకు రాలేక, దేవునితో ఆత్మీయమైన సావాసం కలిగి ఉండలేక, దేవునితో బంధత్వం కలిగి ఉండలేక చచ్చిపోయిన వారు అనేక మంది ఉన్నారు. సో రెబ్కా యొక్క విధానం ఏంటంటే నడుముకు కట్టుకోవటం ప్రాముఖ్యం. కట్టుట, నడుముకు కట్టుకొని పరిచయం చేస్తాం. సో మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం అలాగ నడుము కట్టుకొని, అనేకులు ఈ లోకంలో చచ్చిపోతున్న వారు ఉంటారు, వారందరి కొరకు మనం ఏం చేయాలో నడుము కట్టుకుని వారిని తిరిగి లేపాలి. చచ్చిపోయిన మానవుడు ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేసి బ్రతికించాలి. చూడండి, చచ్చిపోయే మానవుని బ్రతికించే ఆధిక్యత క్రైస్తవుడికి ఉంది, ఇంకెవరికి లేదు. చచ్చిపోయిన వాడు అంటే నిద్రిస్తున్న వాడిని లేపే ఆధిక్యత ఒక క్రైస్తవుడికే దేవుడు ఇచ్చాడు. నిజం, అది వాస్తవం. ఎందుకంటే చాలామంది సేవకులు చనిపోయిన వాళ్ళు ప్రార్థన చేసి తిరిగి లేచిన వారు కూడా ఉంటారు. ఇది వాస్తవాలు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే ఇలాంటి ధన్యత ఇంకెవరికి ఇవ్వాల, ఒక క్రైస్తవులకే, ఒక దేవునికే, దేవుని బిడ్డలకే ఈ ఆధిక్యత వచ్చింది. మనం కూడా ఎంతోమంది చచ్చిపోయిన వారు ఉన్నారు గ్రామంలో, ఎంతోమంది ఆత్మీయ జీవితాలు లేక పాపం చచ్చిపోయిన వారు అనేక మంది ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ స్థితిలో కూడా చచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ఆత్మీయ జీవితంలో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరంకి వస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని యొక్క ఆధిక్యతలు పొందుతూ, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ, దేవుని మహిమను చూసిన అనేక మంది క్రైస్తవులు నేను దినాల్లో వెళ్ళిపోతూ వచ్చారు. కనుక మనం నడుము కట్టుకుని ఏం చేయాలంటే పరిచర్య చేయాలి. ఎవరికి? దూరం వెళ్ళిపోయిన వారి కొరకు మరలా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, వారిని తిరిగి లేపాలి. నడుము కట్టుకొని పరిచర్య చేస్తున్నప్పుడు పేతురు కూడా చాలా మాటలు మాట్లాడుతూ వస్తాడు. ప్రభువా, నువ్వు నా కాళ్ళు కడగటం ఏంటి ప్రభువా? పేతురు, కడగకపోతే కుదరదు. అయితే నా దేహం అంతా కడుగు ప్రభువా. ఆల్రెడీ నీ దేహం ఎప్పుడో కడిగేసా, కాళ్ళు కడుక్కుంటే చాలు. మనం పరిచర్య ఎవరికి చేయాలంటే, మనం నడుము ఎందుకు కట్టుకోవాలంటే ఇలాగూ దేవుని సన్నిధికి వస్తూ దేహం అంతా కడగబడి ఇప్పుడు కాళ్ళు కడుక్కునే స్థితిలో ఉన్న మనుషులకు మనం పరిచయం చేయాలి. ఇది ప్రాముఖ్యమైనది. ఈ మనుషులు ఎవరంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారే. ఇప్పుడు దేవునిలో నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుని కాదని పనులను బట్టి, కార్యాలను బట్టి, క్రియను బట్టి, వారి సొంత పనులు బట్టి ఏదో విధానంలో దేవుని సన్నిధి దూరం వెళ్ళిపోయిన వారు ఉంటారు. బహుశా వాక్యం వెళ్ళలేని స్థితిలోనో, వాక్యం లేని స్థితిలోనో, సరైన ఆత్మీయ జీవితం లేక ఏదో విధానంలో దూరం వెళ్ళిన వారు ఉంటారు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుం కట్టుకోవాలి. నడుం కట్టుకుని వారి కొరకు ఏం చేయాలా? పరిచర్య చేయాలి. పరిచర్య అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తాన్ని కూడా నష్టపరుచుకున్నవాడు అని అర్థం. తను హెచ్చించబడటానికి ఇష్టపడ్డ పరిచర్య చేసేవాడు. పరిచర్య చేసేవాడు తన మెప్పును ఎప్పుడు చూడడం, దేన స్థితిని చూస్తాడు. హీన స్థితిలో ఉండటానికి ఇష్టపడతాడు, సంపన్న స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. పరిచర్య చేసేవాడు తక్కువ స్థితిలో చూస్తాడు. నేటి దినాల్లో చాలామంది సేవకులు ఎట్లా ఉన్నారంటే, ఈ సేవే ఒక ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే గొప్పదన్నట్టుగా ఫీల్ అయిపోతారు. కొంతమంది గృహాలకు వెళ్తేనో, కొంతమంది ఇంటికి విజిటింగ్ చేయడానికి వెళ్తేనో, ఇలా కొంతమంది సేవకులు చూస్తూ వచ్చాయి. ఇందులో నన్ను కూడా అనుకోవచ్చు. కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే, ఒక గర్వంతో మేము సేవకులమి, మేము సేవ చేస్తున్నాం, మేము పరిచయం చేస్తున్నాం, ఈ గర్వం ఉండటం ద్వారా మనం సేవకులం కాదని కూడా తెలిసిపోతాం ప్రజలకి. ఏం సేవకులు వీళ్ళు సేవ చేయడానికి వచ్చారా, దేనికి వచ్చారని చెప్పి అడుగుతారు. ఎందుకు? గర్వం ప్రాముఖ్యమే. యేసు ప్రభువు ఒక సేవకుడికి ఈ లోకానికి వచ్చి పరిచయం చేశాడు. ఎక్కడో కూడా గర్వించలా, ఎక్కడో కూడా అతిశయపడా. నేను దేవుని కుమారుని, నన్ను కొడతారా, దేవుని కుమారుని నన్ను అవమానిస్తారా, దేవుని కుమారుని నన్ను తిడతారా అని ఎక్కడ అనలా. తిట్టిన వాడి దగ్గర సహించాడు, అవమానించిన వాడి దగ్గర ఓర్చుకున్నాడు, గాయపరిచినా కానీ సహిస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం కనబడుతుందండి? పరిచయం చేసేవాడికి దీనత్వం, తగ్గింపు అవసరం. సో మొదటిగా పడిపోయిన వారి స్థితిని మనం కట్టుకోవాలి. రెండోదిగా చూసినట్టయితే కట్టుట ప్రాముఖ్యమైనది. రెండోదిగా పరిచర్య, గోనెపట్టు కట్టుకుని ఏం చేయాలా? పరిచర్య. సో గోనెపట్టు పరిచర్య సాదృశ్యం ఉంది. ఎవరికి పరిచర్య చేయాలా? చచ్చిపోయిన వారు, ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన మానవుడికి, మరణించిన మానవుడికి పరిచర్య చేసి వాళ్ళని బ్రతికించాలి. ఎందుకు? వారిలో ఆల్రెడీ జీవం ఉంది, ఎక్కడో చోట ఉంది జీవం, దాన్ని తిరిగి లేపాలి. మరి ఖచ్చితంగా తిరిగి లేపితే, ఒక మాట చెప్పి నేను దీన్ని ముగించేస్తాను. ఒక మైన్ పొత్తు ఉంటుంది. మైన్ పొత్తు కానీ కొవ్వొత్తి కానీ వెలిగించినప్పుడు ఏదైనా ఒక గుడ్డు ఉంటుంది, లాంతర్, పూర్వ దినాల గ్లాస్తో ఉండే. ఇలాంటి లాంతర్లో దాంట్లో ఉన్న సారం ఉన్నంత వరకు వెలుగు బాగా ఇచ్చేది. దాంట్లో సారం అయిపోయేటప్పుడు ఏమైంది? మెల్లమెల్లగా తగ్గిపోతూ వెలుగు వచ్చేది. అప్పుడు ఏం చేస్తారు? అయ్యో వెలుగు ఆగిపోతుందని మరలా కిరోసిన్, బురదనలో కిరోసిన్ ఉంది, కిరోసిన్ పోసి ఏం చేస్తారు? మరలా కిరోసిన్ పోసి దాన్ని మరలా పెట్టేసేం కానీ మరలా చచ్చిపోయే స్థితిలో అటు ఇటు గాలికి అటు ఇటు కొట్టుకొని చచ్చిపోయేదాన్ని ఉంటుంది. చాలా మంది ఉంటారు, రేపు వెళ్ళిపోదాం, ఎల్లుండి చచ్చిపోదాం అన్నట్టు ఉంటారు. ఫోన్ గాలి శ్రంగాలు వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. అలాంటి స్థితిలో ఉంటుంది ఆ వెలుగు. ఒక్కసారిగా కిరోసిన్ పోసి మరలా మూత పెట్టంగానే మరలా తన వెలుగును ప్రకాశించింది. క్రైస్తవ జీవితాలు అలాగే ఉంటాయి. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయి మృతి పొందుతున్న వారిలో ఎక్కడో ఒక చోట జీవం ఉంది. ఆ జీవంలో మనం ఈ పరిశుద్ధమైన వాక్యాన్ని మరలా వారికి గుర్తు చేసి వారిలో పోస్తే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికొస్తారు. సో మానవుడు కట్టుకోవాల్సింది ఏంటంటే రెండోదిగా నడుము కట్టుకొని పరిచర్య చేయాలి. ఇది ప్రాముఖ్యమైనది. మూడోదిగా కట్టుకోవాల్సింది ఏంటి? మూడవ మాట ప్రభు యొక్క వాక్యం నుండి మూడవ నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. నెహెమ్యా గ్రంథం 6:15 వచనం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూము మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారములు కట్టుటకు సమాప్తమాయెను. సో ఇక్కడ మనం మూడోదిగా కట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాకారాలు. మొదటిగా ఏం కట్టుకోవాలా? బలిపీఠం కట్టాలి. రెండోదిగా గోనెపట్టు, అంటే బలిపీఠం పడిపోయిన స్థితిని కట్టుకోవడం చూపిస్తుంది. రెండోదిగా పరిచర్య, ఎవరు చేయాలా? చచ్చిపోయిన వారి పరిచర్య చేయాలి. మూడోదిగా దేన్ని కట్టుకోవాలంటే ప్రాకారాలను కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలా? ప్రాకారాలు అని ఎందుకు కట్టుకోవాలంటే ఏ దుష్టుడు మన లోపల ప్రవేశించకుండా ఉండినట్లు ప్రాకారాలు కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంటికి చక్కగా మెస్ వేసి అన్నీ కూడా ఐరన్ దాంతో అన్నీ సమకూర్చాడు. ఇలా సమకూర్చిన దాంట్లో మీరంతా లాకులు వేసి పెట్టిన తర్వాత దాని లోపలికి కోతులు కానీ అవి వస్తాయా? రావు. ఎందుకు? ఆల్రెడీ మీరు మంచిగా బంధించి పెట్టేసేసారని ఏది రావడానికి లేదు. ఒకవేళ అది లేకపోతే ఏం చేస్తాయి? అన్నీ వస్తాయి. గ్రైండర్ దగ్గరకు వస్తాయి, ఏది ఉంటే పిండి ముద్ద ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాం. ఎందుకు? దానికి ప్రాకారాలు లేవు కాబట్టి ఏది పడితే అది వచ్చింది. ప్రాకారాలు కట్టుకున్న తర్వాత ఇంకేది రాదు. ఒకవేళ వచ్చినా దాని దగ్గర ఉండి తలుపు కొట్టి అది వెళ్ళటమే తప్ప లోపలికి రావడానికి ఉండదు.
కానీ క్రైస్తవ జీవితంలో ఏం చేయాలంటే మన ఇంటి చుట్టూ, మన ఆత్మీయ జీవితం చుట్టూ కానీ, మన కుటుంబం చుట్టూ కానీ ఎప్పటికప్పుడు మనం ప్రాకారాలు కట్టుకుంటూ రావాలి. సో ఎప్పుడైతే మనం ప్రాకారాలు కట్టుకోమో, ప్రాకారం లేదు కాబట్టి ఏం జరుగుతుంది, సాతానుడు వస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రభు కూడా ఒక మాట రాయబడుతుంది, ప్రాకారాలు అంటే ఏది కట్టుకోవాలంటే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, తన మనసును అదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారం లేని పురము లాంటి వాడు, అంటే పట్టణం లాంటి వాడు. సో ఒక ఇంటికి ప్రాకారం లేకపోతే ఏం జరుగుతుంది, ఏ కుక్కలు వస్తూ ఉంటాయి, కోతులు వస్తూ ఉంటాయి, దొంగ వస్తూ ఉంటాడు, ఎవడు పడితే వాడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అర్థమేంటి, ప్రాకారం లేనప్పుడు ఎవడు పడితే వాడు వస్తాడు. అదే గేటు పెట్టేసామనుకో, చుట్టూ ప్రహరీ కూడా కట్టి గేటు పెట్టామనుకో, కోతులు వస్తాయా? డైరెక్ట్గా వస్తాయా వాళ్ళ నుంచి, ఓహో మా కోసం తలుపు పెట్టాడు అని చెప్పి వస్తాయా? ఏం చేస్తాయి, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాయి. సో ప్రాకారం ప్రాముఖ్యమే. ప్రతి క్రైస్తవ జీవితంలో కట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాకారాలు. ప్రాకారాలు ఎప్పుడైతే మనం కట్టుకుంటామో అది ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితం బాగుంది. ఈ కట్టుబాటు ఎప్పటి వరకు వస్తుందంటే ప్రాకారాలు, ఒక వ్యక్తి తన చుట్టూ ప్రాకారం కట్టుకోవాలంటే, ఒక ప్రహరీ గోడలో కట్టుకోవాలంటే, ఇప్పుడు మన ఇంటి ప్రహరీ గోడ అంటే ఒక రోజు 2 రోజులు 1 వారం రోజులకు అయిపోయింది. కానీ ఈ ఆత్మీయ జీవితానికి ప్రహరీ గోడ అంటే 1 రోజు 2 రోజులతో అయ్యేది కాదు. మనం చచ్చేంత వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది ఈ ప్రహరీ గోడ. ఎప్పటి వరకే మనం చచ్చేంత వరకు కూడా ఈ ప్రహరీ కూడా జరుగుతూనే ఉంటుంది. దినదినం మన ప్రార్థన బట్టి, మనం ప్రార్థన చేసే విధానాన్ని బట్టి ఒక రాయి మనకు కట్టబడుతూ వచ్చింది. మనం ఆరాధించే విధానాన్ని బట్టి ఒక రాయి, ఒక గోడ కట్టబడుతూ వస్తుంది. మనం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా జీవించే జీవితాన్ని బట్టి ఒక రాయి మనకు కట్టబడుతూ వస్తుంది. మన ఇంటి చుట్టూ, మన ఆత్మీయ జీవితం చుట్టూ ప్రాకారాలు కట్టాలంటే సిమెంట్ అవసరంలా, ఏదో రాళ్ళు అవసరంలా, ఇంకా చెప్పాలంటే ఏదో కూలివాడు పనివాడు అవసరంలా, తాబీ వేసర అవసరంలా. మన ఇంటి చుట్టూ మన ఆత్మీయ జీవితం చుట్టూ ప్రాకారాలు కట్టాలంటే మన ప్రార్థన జీవితమే. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవదూతలు మన చుట్టూ ప్రాకారాలు కట్టేయకూడదు. ఎలీషా ప్రార్థనా పరుడు, మంచి ప్రవక్త, దేవుని కొరకు నమ్మకమైన వాడుగా, మంచి ఆత్మీయ జీవితం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, అన్ని తనలో ఇమిడి ఉంటాయి, దేవుని కొరకు సాక్షాత్తంగా ఉన్నాడు కాబట్టి ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారాలు కనబడుతుంది. సో ఎలీషా చుట్టూ అగ్ని ప్రాకారాలు కనబడుతున్నాయంటే అర్థం ఏంటి, ఒకటే మాట, తన ఆత్మీయ జీవితం బాగుంది. సో మనం కూడా ఎందుకు ప్రాకారాలు కట్టుకోవాలంటే మన ఆత్మీయ జీవితం బాగుంటానికి కట్టుకోవాలి. ఒకవేళ మన ఆత్మీయ జీవితం బాగాలేదనుకో, సాతానుడు వచ్చి ఏం చేస్తాడు, వస్తాడు, మనలో దేవుని వాక్యం విన్న వాక్యాన్ని కొద్దికుండా మొత్తం మనం పెట్టుకోవాలి, 100కు 100% పెట్టుకోం, ఏదో 1% 2% పెట్టుకుంటాం. ఆ పెట్టుకున్నది కూడా వాడు ఏం చేస్తాడు, ప్రాకారం లేదు కాబట్టి వస్తాడు, ఇది కూడా నీకెందుకు, 98% పెట్టుకోకపోతే ఇది కూడా నీకెందుకు, వదిలే అని చెప్పి దాన్ని కూడా తీసుకుపోతాడు. ఇంకంతే మన జీవితం. ఎప్పటికప్పుడు వాక్యం వెంటో వెళ్ళిపోద్ది, వాక్యం వెంటో వెళ్ళిపోవటమే. ఇంత గొంతు పోయేటట్టుగా ఎంత వాక్యం చెప్పిన ప్రయోజనం లేదు. ఎందుకు, వాడికి స్థలం ఉంది కానీ దేవుని వాక్యానికి స్థలం లేదు. అందుకే అక్కడ 2% ఉండేది, వాడు వస్తాడు, దాన్ని కూడా పోనీలా, దాని 2% వాళ్ళే ఉండే, తర్వాత ఎటు నేను తీసుకెళ్లేదు కదా అని అనుకుని బయట నుంచుంటాడు. కాసేపటికి అయిన తర్వాత వాక్యం అయిపోయి బయటకు వెళ్తే ఏం చేస్తాడు, రా నీకోసం ఎదురు చూస్తున్నా, 2% కూడా నీకెందుకులే, నాకే ఇచ్చా అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిన తర్వాత వాక్యం మనలో ఫలించదు. సో క్రైస్తవుడి జీవితంలో మూడోదిగా కట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాకారాలు కట్టుకోవాలి. ఆత్మీయమైన ప్రాకారాలు ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో నీ దగ్గరకు రావడానికి సాతానుడు భయపడతాడు. ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నేనేం చేయలేక చేతగాని వాడిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. యోబు దగ్గరకు అలాగే వచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం చూస్తే యోబు దగ్గరకు వచ్చాడు, వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుటివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. చాలు. తర్వాత 10వ వచనం. నీవు అతనికి అతని ఇంటి వానికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తే కదా. అది. సో ఇక్కడ ఏంటంటే మన ఆత్మీయ జీవితం బాగుంటే, యోబు యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, అరుణోదయం అంటే ఉదయకాల సమయంలో లేచి పిల్లలు లేగక మునిపే దేవునికి బలి అర్పించేవాడు. అంటే అర్థం ఏంటి, దేవుని ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుని గణపరుచుకుంటూ తన ఆత్మీయ జీవితంలో తన పిల్లలు కానీ తాను కానీ ఎక్కడ తప్పు చేసాడు దాన్ని సరి చేసుకుంటూ ఉండేవాడు. అందుకే యోబు చుట్టూ దేవుడు కంచి వేయడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడా లేదు, ఎవరి చుట్టూ కూడా కంచేసినట్టు ఎక్కడా లేదు, యోబు చుట్టూనే కంచేసినట్టు ఉంది. బైబిల్లో కొన్ని మాటలు ప్రత్యేకంగా రాయబడి ఉంది.
యోబు చుట్టూ కంచి వేసాడంటే కారణం ఏంటంటే ఇక సాతానుడు వెళ్ళలేక తిరిగి వచ్చింది. భూమి మీద అందరినీ చూసి వచ్చిందంట. అంటే అందరి దగ్గరికి వెళ్ళి వచ్చింది, కానీ యోబు దగ్గరికి వెళ్ళా. అందుకే అంటుంది, సాతాను అంటుంది, తన చుట్టూ నువ్వు కంచి వేసేవు. ఎవరి చుట్టూ? అతనికి ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తం చుట్టూను కంచి వేసావు. అంటే యోబు యొక్క ఆత్మీయ స్థితిని బట్టి తనకు కలిగిన పశువులు కానీ, తనకు కలిగిన ఆస్తులు కానీ, తన కుటుంబీకులు, తన పిల్లల చుట్టూ కూడా తన ఆత్మీయ జీవితాన్ని బట్టి కంచి వేయబడింది. అంటే తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి వారి పిల్లల చుట్టూ కూడా ప్రాకారాలు కట్టబడుతూ వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే మన ఆత్మీయ జీవితం బాగుంటే, మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం కట్టుకుంటే, మనమే కాదు మన కుటుంబం, మన పశువులు, మన యొక్క బంధువులు, వారందరి చుట్టూ కూడా అగ్ని ప్రాకారాలు వేసి దేవుడు కాపాడతాడు, సాతాను ప్రవేశించుకోకుండా. ఇక్కడ మూడోదిగా మనం కట్టుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మీయ ప్రాకారం. ఎప్పుడైతే నీ ప్రాకారాలను గేటు కానీ కట్టుకోకుండా అశ్రద్ధ కలిగి ఉంటావో ఖచ్చితంగా నీలో సాతానుడు చేరిపోతాడు. సాతానికి సమయం ఇవ్వద్దు, సాతానికి త్రోవ ఇవ్వద్దు, ఇచ్చేవంటే నష్టపోతాడు. మూడోది కట్టుకోవాల్సింది ఆత్మీయమైన ప్రాకారం. నాలుగోదిగా కట్టుకోవాల్సింది ఏంటి అంటే మన దేవుని వాక్యం నుంచి మార్చుకుందాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చిన. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చిన. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతటిని ముగించిన తర్వాత చాలు. ఇక్కడ నాలుగోదిగా మనం కట్టుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి. మొదటిగా కట్టుకోవాల్సింది ఏంటి? బలిపీఠం, అంటే పడిపోయిన జీవితాన్ని కట్టుకోవాలి. రెండోదిగా నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకుని ఏం చేయాలా? చచ్చిపోయిన వారికి పరిచయం చేయాలి. ఎందుకు? వారిని బ్రతికించడానికి, వారిలో జీవం ఉంచడానికి. మూడోదిగా ఏం కట్టుకోవాలా? ఆత్మీయమైన ప్రాకారాలు కట్టుకోవాలి. కట్టుకుంటే ఏం జరుగుతుంది? మనం, మన కుటుంబీకులు అందరూ కూడా కాపాడబడతారు, శత్రువు రాకుండా కంచి వేస్తాడు దేవుడు. ఇక నాలుగోదిగా మనం కట్టుకోవాల్సింది ఏంటంటే బైబిల్ రాయబడిన మాట మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు. సో మనం కట్టుకోవాల్సిన నాలుగో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మందిరాన్ని. ఏం కట్టుకోవాలా? దేవుని మందిరం. సో ఎప్పుడైతే మనం దేవుని మందిరాన్ని ఖచ్చితంగా మనం కట్టుకుంటామో అప్పుడు మన ఆత్మీయ స్థితి ఏమైందంటే దేవునిలో ఉన్నతమైనది వెళ్ళిపోతుంది. మనం కట్టుకోవాల్సింది ఏంటంటే నాలుగోదిగా దేవుని మందిరం. దేవుని మందిరం మనం కట్టుకోవాలి. అందుకే కీర్తన గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం బహుశా 8వ వచనం అనుకుంటా, చూడండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. చూడు ఎంత గొప్ప మాట. ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన ఆత్మీయ జీవితంలో మందిరాన్ని కట్టేటటువంటి ఆసక్తి ప్రాముఖ్యమైనది. మందిరాన్ని కట్టడానికి పరిపూనుకోవాలి. సొలొమోను మందిరాన్ని కట్టడానికి పరిపూనుకున్నప్పుడు ఏ వ్యక్తి తనకు సహాయం చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఏ వ్యక్తి కూడా తనకు సహాయం చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ తండ్రి సమస్తాన్ని సమకూర్చేశాడు. ఇంకా షేబాదేశపు రాణి వచ్చింది. షేబాదేశపు రాణి వచ్చి చూసింది సొలొమోను కుశల ప్రశ్న లేని ఏదైనా చూసింది. సమస్తం తనకు కలిగిన దాన్ని చూసి సొలొమోను అడక్కు మునిపే తన దగ్గర ఉన్నది మొత్తం కూడా ఇచ్చేసిందంట సొలొమోను. చివరికి ఏమైంది? భార్య కూడా అవటానికి ఇష్టపడుతుంది. సమస్తాన్ని తనకు కలిగినటువంటి రాణికి కలిగిన ఆస్తి ఐశ్వర్య సమస్తాన్ని కూడా సొలొమోను శ్రేష్టకరమైన వాటి అన్నింటినీ ఇవ్వడానికి కొరకై ఇష్టపడిందిగా ఉంది. సొలొమోను అడిగాడా నాకు ఇది కావాలి అది కావాలి? లేదు. ఒకే ఆశ ఉంది, మందిరం కట్టాలని. ఎప్పుడైతే కట్టడానికి పరిపూర్ణకున్నాడో దేవుడు సమస్తాన్ని ఇచ్చిన వాడు. ఒకటే మాట. నాలుగోదిగా మనం ఏం కట్టుకోవాలంటే మందిరం. ఆత్మీయమైన మందిరాన్ని మనం ఎప్పుడైతే కట్టుకుంటామో ఖచ్చితంగా ఆ కట్టాలన్న ఆశ కోరిక వస్తే చాలు దేవుడు చేస్తాడు. అది కట్టాలంటే ఏం చేయాలి తెలుసా? మందిరం కట్టాలంటే మానవుడు ఏం చేయాలంటే మొదటిగా కీర్తన గ్రంథం 26వ అధ్యాయం చూసినట్లయితే 8వ వచనంలో దేవుని తేజో మహిమ నిలుచు స్థలాన్ని ఏం చేయాలి? మానవుడు ప్రేమించాలి. ఎప్పుడైతే ఒక మందిరాన్ని అంటే ఎప్పుడైతే దేవుడు నివసించే స్థలాన్ని నువ్వు ప్రేమిస్తావో ఆటోమేటిక్గా మందిరం కట్టబడింది. ఒక మందిరం కట్టాలంటే ఏముండాలి? మనుషుల్లో ప్రేమ ఉండాలి. ఎవరి మీద? భార్య భర్తల మీద కాదు ప్రేమ, పిల్లల మీద కాదు, తల్లిదండ్రుల మీద కాదు ప్రేమ, తోటి కుటుంబీకుల మీద కాదు ప్రేమ ఉండాల్సింది. ఎవరి మీద ప్రేమ ఉండాలంటే దేవుని మీద. ఇది మనకు చాలా వరకు తక్కువ. ఇది నేనంట 100కి 99.99% కూడా మనకు ఉండదు. అదే మిగిలిన పాయింట్ ఒకటం చూసి అది కూడా మనకు ఉండదు దేవుని మీద ప్రేమ.
చాలా మంది దేవుని మీద ప్రేమ ఉండదు. మందిరానికి వెళ్ళాలంటే ఏదో భక్తిగా వెళ్తారు, కానీ అదైనా వేషధారంతో కూడిన భక్తి, పూర్తయిన భక్తి కూడా కాదు. ఏదో ఆదివారం వచ్చింది, ఏదో బుధవారం వచ్చింది, ఏదో మంగళవారం వచ్చిందని వెళ్ళేవాళ్ళు. కానీ వెళ్ళకపోతే సేవకుడు అడుగుతాడేమో, వెళ్ళకపోతే బాధపడితే అందరూ అడుగుతారేమో, నేను కూడా ప్రార్థన చేయాలని వచ్చి భక్తే కానీ పూర్తయిన విశ్వాసమే. ఒక వ్యక్తి నిజంగా దేవుని ప్రేమిస్తే ఎవరు చెప్పవసరం, హృదయంలో నుంచి ఆటోమేటిక్ వచ్చేస్తారు. ఇక్కడ 4వదిగా మానవుడు కట్టుకోవాల్సింది ఏంటంటే మందిరాన్ని కట్టాలి. మానవుడు మందిరాన్ని కట్టాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుని ప్రేమించాలి, దేవుని నివసించేస్తారు, దేవుని తేజో మహిమని మానవుడు ప్రేమించాలి. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో ఖచ్చితంగా మందిరం కట్టుకుంటాం. దేవుని ప్రేమించే కూడా అవసరం. ఒకవేళ భవిష్యత్తు మనం అలా కట్టే విషయంలో వెనకబడుతున్నామంటే అర్థం ఏంటంటే ఎక్కడా తప్పు లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పిల్లవాడి గురించి అడుగుతారు, అయ్యా వీడు తప్పు చేశాడా, వీడి తల్లిదండ్రులు తప్పు చేశాడా? ఎవరు తప్పు చేసింది కదా, ఇది దేవుని కుమారుడు మహింపరచడానికి వచ్చింది. సో దేవుని కుమారుడు మహింపరచబడాలన్నా, దేవుని సన్నిధి కట్టుబడాలన్నా మనం దేవుని ప్రేమించాలి. సో మనం ఏం చేయాలంటే, ప్రభా ఇది వచ్చిన పరిస్థితిని బట్టి నేను నిన్ను ప్రేమించలేని స్థితిలో ఉన్నానేమో, నేను నిన్ను అన్నిటికంటే ఎక్కువగా నేను ప్రేమించలేదు కాబట్టి కొన్ని పరిస్థితులు నాకు ఎదురవుతున్నట్టుంటాయి. అయితే మందిరం కట్టుకోవడానికి పని పూనుకోమన్నావు, నేను పూనుకుంటా. అయితే నిన్ను ప్రేమించాలన్నమాట. నువ్వు నివసించే స్థలాన్ని, నీ తేజో మహిమను నేను ప్రేమిస్తే, ఖచ్చితంగా నేను నిన్ను ప్రేమిస్తే అన్ని కట్టుబడతాయి. సో మందిరం కట్టబడాలంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుడు నివసించే స్థలాన్ని, ఎప్పుడైతే దేవుడు కోరుకున్న స్థలాన్ని, దేవుని మందిరాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఖచ్చితంగా దేవుడు మందిరం కట్టేవాడుకుంటాడు. సో ఇక్కడ 4వదిగా కట్టుకోవాల్సింది ఏంటంటే మందిరం ఎలా కట్టుకోవాలా? ప్రేమించడం ద్వారా కట్టుబడేదంట. క్రైదనం ఏం చెల్లించవసరంలా, నీ ఆస్తి నా ఆస్తి ఇవ్వవసరంలా, నీ డబ్బులు నా డబ్బులు ఇవ్వవసరంలా, ఏది ఇవ్వవసరంలా. మరి ఎలా కట్టుబడిద్ది అంటే ప్రేమను బట్టి మందిరం కట్టుబడిద్దంట. దేని బట్టి? ప్రేమను బట్టి. భగత్ సింగ్ గారు హెబ్రోన్ కట్టాడంటే ప్రేమే, ఎర్మోన్ కట్టాడంటే కూడా ప్రేమే. ఎవరిచ్చారు? యేసు ప్రభు మీద ఉన్న భక్తి ప్రేమను బట్టి అప్పాజీ గారు ఫ్రీగా ఇచ్చేసాడు దేవుని మందిరం స్థలం. భగత్ సింగ్ గారు వెళ్ళేమో అడగల, అయ్యా నాకు ఇది అది అని అడగల. ఆయనలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమ తప్పించుకుని వచ్చేసి భగత్ సింగ్ గారికి ఇచ్చేసాడు. మొదటిది ఎట్ట కూడా తీసుకున్నాడు, మొదటి దేవుడు సమాధానం మీద తీసుకున్నాడు, రెండోది తీసుకోవాలి. రెండో దానికి ఏం చేశాడు? అయ్యా వెల కడతాను, నువ్వు ఎంత అడిగితే అంత నేను డబ్బులు ఇస్తాను, అప్పుడు ఆ స్థలం నాకు ఇప్పుడు వద్దు. నువ్వు డబ్బులు ఒకటి ఇచ్చావు, ఓకే అది దేవుని చిత్తం, ఓకే. రెండోది కూడా నేను తీసుకోవాలంటే ఇది దేవుని చిత్తమే, కానీ ఎంతో కొంత నువ్వు తీసుకుంటేనే. హెర్మోన్ కొనటానికి కొండలు పావులు ఎక్కువ ఉన్నాయంట, అప్పుడు కనీసం కొన్ని వేల పావులు చంపారంట ఆ కొద్ది స్థలంలో. అయితే ఈ మందిరం కట్టాలంటే నువ్వు ఎంతో కొంత తీసుకోవాలా. సరే అయ్యా, గవర్నమెంట్ లెక్క ప్రకారం ఎంత ఉందంతే చూశారు, కౌంట్ చేశారు, ఇంతని దేవుని సన్నిధిలో నుంచి అమౌంట్ తీసుకొని వచ్చారు. అప్పటికే చూస్తాడు, అయ్యా మందిరం కట్టడానికి వద్దు, నాకు డబ్బులు వద్దు, ఫ్రీగా కట్టుకోండి, ఇదంతా హెబ్రోన్కే, నాకు వద్దు, నాకు అవసరం లేదంటే భగత్ సింగ్ గారు ఎందుకు వింటాడు మాట? ఏమేనడు, తాను పట్టుకున్న కాళ్ళకు మూడే కొందేలు అన్నటువంటిది. ఒకసారి దేవుడు వద్దానంటే వద్దే అన్నట్టే, కావాలంటే కావాలన్నట్టే. ఇంకెంత చెప్పినా కానీ వినకపోతే భగత్ సింగ్ గారు ఎంత చెప్పినా వినలేదని సరే అని చెప్పి డబ్బులు ఇంత అని చెప్పారు. దాని కౌంట్ ప్రకారం అమౌంట్ తెచ్చి ఇచ్చినప్పుడు భగత్ సింగ్ గారి దగ్గరే ఆ అమౌంట్ తీసుకున్నాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ డబ్బులు తీసుకెళ్ళి కారు బాక్స్ వేసేసాడు. ఎప్పుడు మాట్లాడతారు, అందరూ షాక్ అయి చూస్తున్నారు. ఎంత డబ్బులు వస్తే కాను బాక్స్లో వేస్తాడేంటి, పిచ్చోళ్ళు లాగా ఉన్నట్టు తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చుగా, సంఘ పెద్దలు అనుకుంటున్నారంట ఆ రోజుల్లో. వీడికి ఏదో బయట పోయినట్టు కొద్దిగానే తీసుకోవచ్చుగా, మొత్తం ఇస్తున్నాడు, ఇచ్చేవాడు దక్షిణ భాగం ఇవ్వచ్చుగా. ఆ హృదయం ఆ దైవజనుడికి తెలుసు, భగత్ సింగ్ గారికి తెలుసు ఆ హృదయం ఎలాంటిది అన్నారు. అప్పాజీ గారి హృదయం అందుకు ఇచ్చేసేసాడు, అది తిరిగి దేవుని మందిరానికి ఇచ్చి ప్రేమతో ఇవ్వబడుతూ వచ్చింది. అది ఎవరో ద్వేషించు, ఎవరో కోపగించుకును, ఎవరో ఇబ్బంది చేస్తేనో, ఎవరో ప్రేరేపణ చేస్తేవో రాలది. ప్రేమతో, ఇది దేవుని మందిరం, నాది కాదు, ఇది దేవుని స్థలం, ఈ స్థలం అంతా దేవునిది, నాది కాదు, ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు, తిరిగి నేను దేవునికి ఇస్తున్నాను, నాకంటూ ఏమీ లేదని ప్రేరేపణ కలిగి హృదయం ద్వారా ఇచ్చినటువంటి వాడు. అది అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుని మందిరానికి ఇచ్చాడు. మనం ఒకటే, మనం దేవుణ్ణి ప్రేమిస్తే చాలు, దేవుని మందిరానికి అన్నీ వస్తాయి. సో ఇక్కడ 4వదిగా మనం కట్టుకోవలసింది ఏంటంటే దేవుని మందిరం. సో దేవుని మందిరం కట్టాలంటే మనం ఏం చేయాలా? దేవుడు నివసించే స్థలాన్ని, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమిస్తే, అంటే ఆయన్ని ప్రేమిస్తే చాలు. మనలో నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే మనం దేవుని ప్రేమించట్లేదు.
ఎవరివైనా చెప్పండి, నిజంగా ప్రేమిస్తున్నాం మనం? అసలు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా మనకు తెలియదు. మన పిల్లలు మనం ఎలా ప్రేమిస్తాం? వాళ్ళు అడిగిన దానిలో ఇస్తాం వస్తాం. మనం దేవుడు అడిగింది ఇస్తామా? ఎప్పటికే పొరపాటున ప్రభా ఇంకా నాకే లేదు, నన్నే అడుగుతావు ప్రభా నువ్వు అంటాం. నేనే అడుగుతుంటే నన్ను అడుగుతావు ప్రభా అంటాం మనం. ఇది కాదు. మన పిల్లలు మనం ఎలా ప్రేమించుకుంటాము? అంతకంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ప్రేమ. దేవుడు మొదట మనం ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమించకపోయినా. మనమేం చేయాలంటే మనం దేవుని ప్రేమించాలి. నిజంగా మనం దేవుని ఎప్పటికీ ప్రేమించలేము. అసలు ఆ ప్రేమ అంటే ఏంటి కూడా మనకు తెలియదు. ఆ ప్రేమ తెలుసుకుని ప్రేమిస్తే ఖచ్చితంగా సమస్తం కూడా మేలుకరంగా జరుగుతుంది. సో ఇక్కడ 4వదిగా ఏం కట్టబడాలంటే మందిరం కట్టాలంటే దేవుని ప్రేమించాలి. కట్టుకోవాల్సిందే అంటే 4వది మందిరం. 5వదిగా ఈ మాట చూసి ముగిస్తారండి. 5వ మాట మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యంలో ఉండి యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 10 వచనం. యెహోషువ గ్రంథం 16:10. 5వదిగా మనం కట్టుకోవాల్సిందండి యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 10 వచనం. పేజీ నెంబర్ 190 పాత నెంబర్. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం 10 వచనం. అయితే గేజూర్లో నివసించిన కానానీయుల దేశంలో వారు స్వాధీనపరచుకొనలేదు, నేటి వరకు. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5వ మాట, మనం కట్టాల్సింది ఏంటంటే ఏం కట్టాలా? కొద్దిగా త్వరగా చెప్పడానికి ఇబ్బంది ఉంది. ఏం కట్టాలి? పన్ను కట్టాలండి. ఇప్పుడు వరకు 4 కట్టుకుంటే వచ్చే వేరు. 1 బలిపీఠం అంటే పడిపోయే స్థితిని కట్టుకోవాలి. 2 గోనెపట్టు అంటే పరిచర్య, చచ్చిన వారికి పరిచర్య చేయాలి. 3 ప్రాకారాలు అంటే మన ఆత్మీయమైన ప్రాకారాలు కట్టుకోవాలి. ఎందుకు? మన కుటుంబీకులను కాపాడబట్టాలి. 4 దేవుని మందిరం కట్టాలి. కట్టాలంటే ఏం చేయాలా? ప్రేమించాలి. దేవుని మందిరం కట్టాలంటే ప్రేమించాలి. సో 5వదిగా మనం కట్టుకోవాల్సింది ఏంటంటే, కట్టాల్సింది ఏంటంటే పన్ను. పన్ను అంటే అర్థం ఏంటి? పన్ను అంటే అర్థం ఏంటంటే మనం కట్టవలసిన దానికి సాదృశ్యం ఏంటంటే చాలా కోణాలు ఉంటాయి. యేసు ప్రభు కూడా చెప్తూ వచ్చాడు, అయ్యా చేప నోట్లో షకేరం ఉంటుంది, అది తీసుకెళ్ళి పన్ను కట్టమంటాడు. పన్ను అంటే అర్థం ఏంటంటే చాలా కోణాలు ఉంటాయి. బైబిల్ ప్రకారం అర్థం చేసుకుంటే ఇక్కడ కట్టుకోవాల్సింది ఏంటి? పన్ను. పన్ను అంటే అర్థం ఏంటి? ఖైదం అంటే డబ్బులు ఇవ్వటం. ఇక మనం నివసిస్తున్నందుకు, మనం ఏదైనా కొనుక్కున్నందుకు, లేదా ఇక్కడ షాప్ పెట్టామనుకో, గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తాం, అంగడికి వెళ్ళినప్పుడు షాపులు అన్నీ కూడా కూరగాయలు అన్నీ పెట్టుకుంటారు ఒకళ్ళు. తర్వాత ఏమంటే ఒకడు వస్తాడు, ఎవరు కట్టించుకున్నవాడు వస్తాడు, పన్ను కట్టించుకున్నవాడు వచ్చి ఏం చేస్తాడు? తీ అమ్మ అంటారు, 20-30 రూపాయలు కట్టించుకుంటూ వస్తాడు. అంటే అర్థం ఏంటి? మనం ఒక చోట ఉన్నందుకు దానికి క్రయదానం చెల్లిస్తున్నాం. క్రయదానం ఎక్కడి నుంచి వస్తుంది? దొంగతనం చేస్తే వస్తుందా? మరి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కష్టపడిన దాంట్లోనే క్రయదానం చెల్లిస్తుంది. పన్ను కట్టవాలి. పన్ను కట్టడం అంటే అర్థం ఏంటంటే క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి ఆరాధించడం, దేవుడు తాను చేసిన మేలు, దేవుడు తనని ఈ లోకంలో ఉండనిచ్చినందుకు, దేవుడు ఈ లోకంలో తనకు రక్షణ ఇచ్చినందుకు, దేవుడు ఈ లోకంలో తన ఒక లోకస్తుడిగా పడిపోకుండా, ఒక లోకస్తుడిగా ఉంచుకోకుండా తన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచారన్న సత్యాన్ని తెలియపరిచినందుకు క్రయదానం చెల్లించాలి. క్రయదానం అంటే నువ్వు బయట ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు పెట్టి, అయ్యే నీకు క్రయదానం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నావు, కానీ నీకు ఇచ్చిన రక్షణ డబ్బులు ఇచ్చింది కాదు, నువ్వు పొందిన రక్షణ డబ్బులు పెట్టి కొన్నది కాదు, నువ్వు అనిపిస్తున్న రక్షణ ఆనందం డబ్బులు పెట్టి వెలకట్టి కొన్నది కాదు, నువ్వు సంతోషిస్తున్నటువంటి క్రీస్తుని బట్టి సంతోషిస్తున్న నీ సంతోషం అంతా నీ ఆస్తితో ఐశ్వర్యం అమ్మితే వచ్చింది కాదు, సిలువ కార్యం ద్వారా ఆ రక్తం చిందించడం ద్వారా. సో ఆ రక్తం మనం కనుక విలువ కలిగి పెట్టి కొంది కాబట్టి మనం పన్ను కట్టాల్సింది ఎవరికంటే యేసు ప్రభు. ఏంటి ఆ పన్ను అంటే? హృదయం లోపటి నుంచి వచ్చే ఆరాధన ఆయనకి పన్ను. పన్ను అంటే అర్థం ఏంటంటే హృదయం లోపటి నుంచి వచ్చేది. మనం హృదయమార దేవుని ఆరాధించడం, హృదయమార దేవుని స్తుతించడం, మనకిచ్చిన రక్షణ, మనకిచ్చినటువంటి మారు మనసు, మనకిచ్చిన బాప్తిసం కానీ, మన ఆత్మీయ జీవితాన్ని దినదినమని కడుతున్న విధానం, మనం పడిపోతున్న ప్రతి స్థితిలో దేవుడు లేపుతున్న విధానం, మనం ఎక్కడైతే ఆ హీన స్థితిలో పడిపోతున్నామో దాన్ని తిరిగి లేపుతున్న ప్రతి సమయాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నా పన్ను. ఏంటిది? ఇది ఆరాధన. నా పడిపోయిన ప్రతి స్థితిని వెలకట్టి నువ్వు మరలా తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నావు. ప్రభువా ఇదిగో నేను పన్ను చెల్లిస్తాను. ఏంటి ఆ పన్ను అంటే? ఆరాధన. బయట మార్కెట్లో చెల్లించేది డబ్బులు, ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి చెల్లించేది డబ్బులు, ఏదైనా ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ కొనుక్కోవడానికి చెల్లించేది డబ్బులు.
కానీ ఇక్కడ నువ్వు చెల్లించే పన్ను ఏంటంటే ఆరాధన. సో ఐదవదిగా మనం కట్టుకోవాల్సింది ఏంటంటే పన్ను అంటే ఆరాధన. క్రయధనం చెల్లించాలి. క్రయధనం ఏంటంటే ఆరాధన. మనం దేవునికి ఇచ్చే క్రయధనం ఏంటో తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మనం డబ్బులు దేవునికి ఇస్తాం, అది మనతో మనకు వచ్చినాయా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడంటే ఏదో నేను వ్యవసాయం మీద సంపాదించాను అనుకుంటాను, పొరపాటు. నీ అంతా నువ్వు వెళ్తావు, పిండి చల్లుతావు, వచ్చేస్తావు. నీ అంతా నువ్వు వెళ్తావు, నాటేస్తావు, కోతకొస్తావు, వచ్చేస్తావు. మరి దాన్ని కాపాడేది ఎవరు? ఎప్పుడో నువ్వు ఉన్నప్పుడు నీళ్లు పెడతావు వెళ్ళి. 24 గంటలు కాపాడేది ఎవరు? నువ్వు ఎప్పుడో ఒకసారి వెళ్తావు. 24 గంటల చేను కాడ వేసి కూర్చుంటావా? ఎప్పుడో ఒకసారి వెళ్తావు. కానీ 24 గంటలు కాపాడేది ఎవరు? ఆయన కాపాడబట్టి నీ కొరకు రాసిన ప్రతి గింజ కూడా, ప్రతి మొక్క, ప్రతి విత్తనం కూడా నీకు తిరిగి తీసుకొస్తున్నాడు ఇంటికి. జారిపోకుండా, పోకోకుండా, పోయిన బాగా నీ కొరకు ఏదైతే ప్రతి విత్తనం మీద నీ ప్రతి అన్నపు పొరుకు మీద కానీ ప్రతి దాని మీద నీ పేరు ఉంది కాబట్టి ఆయన నీ ఇంటికి తీసుకొస్తున్నాడు. సో ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు ప్రతి దాంట్లో కూడా. నీ కొరకు ఆయన ఖైదానం చెల్లించి ఏం చేస్తున్నాడు? దాన్ని తీసుకొస్తున్నాడు. అంటే నువ్వు ఆల్రెడీ శ్రమ పడకపోయినా, నువ్వు పడేది కొద్దిగానే, మిగతాదంతా కూడా ప్రభు పడి నీకు సమృద్ధినిస్తున్నాడు. అంటే నీవు ఇంటికి వచ్చే ఒడ్లు కూడా నీ కావు, ఆయన ఇస్తేనే. చాలామంది ఏం జరిగింది, ఒకసారి మనం వేసి వస్తాం మన సొంత తలంపులో, తర్వాత ఏం జరిగింది, ఏదో పందులు ఇవేమీ రాలేదు అని మనం సంతోషపడే లోపల మంచి విత్తనాలు బాగా వచ్చినాయి అనుకునే లోపల పైనుంచి వాన వచ్చింది, గాలి వచ్చింది. ఏమైంది? కింద పడిపోతే వడగళ్ళు ఏదో ఒకటి వచ్చి పడిపోతాయి. ఏమైంది? నీళ్ళ మునిగిపోయి దేవుడు కూడా. మనకంటూ ఏది లేదు, మనకంటూ ఏం తెచ్చేది లేదు. ఆ ఒడ్లు మనయే కాదు, కొన్ని కష్టపడి మన చెమట వచ్చి సంపాదిస్తున్న డబ్బులు మనయ్యా. ఈ దేహానికి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చిందే దేవుడు. దేవుడు బలం ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే, అనారోగ్యం పడితే వెళ్ళి పని చేస్తామా? అంటే అర్థం ఏంటి? అవి సంపాదించుకోవడానికి కావాల్సింది ఇచ్చింది దేవుడే, ఆ సంపాదన ఇచ్చేది కూడా దేవుడే. అంటే మనకంటూ ఏమి లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సంస్థ సమకూర్చేది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి రక్షణ ఇచ్చేది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి పాపాలు క్షమించే దేవుడు దేవుడే. ఒక వ్యక్తిని మంచి మార్గంలో పెట్టేది కూడా దేవుడే. అంటే మనకంటూ ఏమి లేదు. మనం మంచి మార్గంలో ఉండలేము, మంచి మార్గంలో మనం ఎదుటి వ్యక్తిని పెట్టలేము, మనం ఎదుటి వ్యక్తికి రక్షణ ఇవ్వలేము, ఎదుటి వ్యక్తిని సరైన విధానంలో క్రమంలో పెట్టలేము. అంటే మనకంటూ ఏమి చేయలేము. అంటే మనమే సరిగా ఉండలేనప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఏం చేయలేము. మరి ఎలా చేయబడుతుంది? దేవుని ద్వారా. అంటే మనకంటూ ఈ లోపల ఏం లేదు. మనం దేవునికంటూ కూడా ఏమి ఇవ్వలేము. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నువ్వు హృదయం ద్వారా గొంతెత్తి దేవుణ్ణి ఆరాధించినా అది దేవుడిచ్చినదే, మనదంటూ ఏం లేదు. ఆ గొంతులో స్వరం దేవుడిచ్చింది, ఆరాధించడానికి సమయం దేవుడిచ్చింది, ఆ పలుకులు కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాయి. అంటే మనం ఆరాధించే ఆరాధన కూడా మంద కాదంట, ఆయన భిక్షం పెడితేనే మనం ఆరాధిస్తున్నాం. అంటే మనం చెల్లించే పన్ను కూడా మంద కాదు, ఆయన ఇస్తేనే. సో ఒక మాట రాయబడుతుంది ఏంటంటే, పన్ను చెల్లించాలి, పన్ను కట్టాలి. పన్ను కట్టాలంటే, పన్ను అంటే అర్థం ఏంటి? ఆరాధన. దేవుణ్ణి ఆరాధించాలి. మనం దేవుని కట్టే పన్ను ఏంటంటే ఆరాధన. మన జీవితాల్లో దేవుడు తీసుకుంటాడు, మనల్ని దేవుడు కాపాడే విధానం, మనకి రక్షణ ఇచ్చిన విధానం, మనకి దేవుడు రక్షించబడి అనాథులుగా లోకం ఉండకూడదు, పాపలు ఉండకూడదు దేవుడు ఏర్పరిచి ఒక ధన్యకరమైన పెద్ద కుటుంబంలో దేవుడు మనల్ని పెట్టాడు. ఒక ఉన్నతమైన కుటుంబంలో దేవుడు మనల్ని పెట్టినందుకు ప్రభువు మనం ఖచ్చితంగా ఆరాధించాలి. అందుకే బైబిల్ మనకి ఎన్నో విషయాలు మన పాఠాలు నేర్పిస్తుంది. సో రిబ్కా అంటే అర్థం ఏంటి? కట్టుట. ఏం కట్టాలా? సంఘాన్ని కట్టేది. సంఘాన్ని తన భుజముల మీద వేసుకుని కట్టుతుంది. కట్టేటటువంటి విధానంలో ఏం కట్టుకోవాలి? భుజముల మీద వేసుకుని సంఘాన్ని కడుతుంది. సంఘం భుజముల మీద వేసుకుని కడుతుంది. ఏం కట్టాలంటే 5 విషయాలు ఉన్నాయి. మొదటిగా సంఘం ఏం చేయాలా? బలిపెట్టండి, పడిపోయే స్థితిని కట్టాలి. రెండోదిగా గోనె పెట్టండి, చచ్చిన వారికి పరిచయం చేయాలి, అది కట్టుకోవడం. మూడోదిగా ప్రాకారం అంటే ఆత్మీయ స్థితిని కట్టుకోవాలి. నాలుగోదిగా మందిరాన్ని కట్టాలి. ఐదోదిగా పన్ను కట్టాలి. పన్ను అంటే ఆరాధన చెల్లించాలి. సో ఒక క్రైస్తవుడి యొక్క జీవితంలో ఆత్మీయంగా ఎదిగినటువంటి అనుభవం, మనం దేవుని నమ్మిన అనుభవం ఉండాలి. మన జీవితాల్లో ఎన్నో జన్మదిన కొడుకులు అనేవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఎన్నో బర్త్డేలు మనం జరుపుకుంటాం, ఎన్నెన్నో జరుపుకునే వారికి ఉంటాం. కానీ జరుపుకునే ప్రతిదీ కూడా మనకు ఒక పాఠం నేర్పించింది. ప్రతి బర్త్డే, ప్రతి క్రొత్త దినం మనకేదో పాఠం నేర్పించింది.
సో ఈ దినాన్ని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభా నా జీవితంలో ఒక సంవత్సరాన్ని బహుమానం ఇచ్చావు. నా జీవితంలో ఒక సంవత్సరాన్ని ఎందుకు బహుమానం ఇచ్చావంటే ప్రభా, ఎందుకు ఒక సంవత్సరం నాకు దయాకిరీటంగా ధరింపజేసావంటే ప్రభా, నేను ఎవరో చచ్చిన వారిని లేపాలి, చచ్చిపోయిన వారిలో జీవం ఉంచాలా, లేదా మందిరాన్ని కట్టాలా, లేదా సంఘాన్ని కట్టాలా, లేదా భారం భరించాలా, ఏదో ఒకటి నీ ఉద్దేశం ఉంది. అందుకే నాకు ఆయుష్ని ఇస్తున్నాను. ఒకవేళ దేవుని ఉద్దేశం లేకపోతే మనకు ఆయుష్ వచ్చిందా? రాదు. దేవుని ఉద్దేశం ఏదో ఉందో మన పట్ల, అది తెలుసుకోవాలి. ప్రభా నేనేం కట్టాలి, నేనేం కట్టుకోవాలి ప్రభా, కట్టుకోవడానికి ఏం చేయాలా, దేన్ని కట్టాలో నువ్వు తెలియపరచుకోవాలి. నాకు ఒక సంవత్సరం బహుమానం ఇచ్చావంటే నేనేదో కట్టాల్సినవి ఉండే. ఏంటది ప్రభా? ప్రభుని అడిగితే, ఆయన్ని నిజంగా ప్రేమించి అడిగితే ఆయన ఖచ్చితంగా మనం ఏం కట్టుకోవాలో, ఏది మనకు అవసరం దాన్ని ఇచ్చేవాడు. సో అలా మనం కట్టుబడిన విధానం ప్రాముఖ్యమైనది. కొంతమంది ఇల్లు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతారు. అయినా ఇక్కడ స్థలం బాగుంది, ఇక్కడ కట్టు, అక్కడ కట్టు అంటారు. పెద్దోళ్ళు ఏం చేస్తారు, అయ్యా ఆడ కట్టుకుంటే నీకు అన్నిటికీ ఇబ్బందిరా, నీకు ఏడ కట్టుకో అంటారు. ఆడ కట్టుకుంటే నీకు అన్నిటికీ ఇబ్బందిగా ఉండేది, వద్దు ఏడ కట్టుకో అంటారు. అంటే అదేంటి, ఏడ మంచిది ఉండేది ఆడ కట్టుకోమంటారు. అంటే మనకు పనికి రానిది, మనకు వ్యర్థమైనది, మనకి కీడు వచ్చే దాంట్లో కట్టుకోవడానికి ఇష్టపడరు. ప్రభు కూడా అంతే. మనం ప్రభువుని ప్రేమిస్తే మనకి ఏది మంచిది ఉండేదో అక్కడ ఆయనే కట్టేవాడు అనమాట. సో సంఘాన్ని, బలిపీఠాన్ని ఇవన్నీ కట్టుకుంటూ ఆత్మీయ స్థితులు, చచ్చిన వారిని కూడా కట్టుకోవడం, పురుగొలుపు కలిగి వారిని కూడా, చనిపోయిన వారిని జీవం ఉంది కొద్దిగా, ఆ జీవంలో కొద్దిగా ఉన్న జీవాన్ని ఎక్కువ జీవం వాళ్ళు నింపి బ్రతికించేవారు ప్రభు. మనం ఆత్మీయ స్థితిని మనం కట్టుకుంటూ, మన కుటుంబాన్ని కూడా కట్టుకుంటూ, మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడినట్టు ప్రభు సహాయం చేయగా. ప్రేమ గల తండ్రి, మితమైన వాక్యాన్ని మీరు కట్టి ఫలించండి. బహుతాన్ని కార్యం జరిగించండి. ఆత్మీయ స్థితిలో మీరే కట్టండి. కట్టుట ప్రాముఖ్యమైనది.